రైతుల గోడు వినండి సార్ అంటూ కంది, శనగ, జొన్న, పెసర, మినుముకు గిట్టుబాటుగా ధరలు, మిరప కాస్త పెరిగిన దక్కన ఊరట, మార్కెట్ కొనుగోలు అంతంత మాత్రమే, అది సమాచారం కరువే. అయినా ధరలు బాగున్నాయంటే అధికారుల వేదికలు, వ్యవసాయ మంత్రికి తెలియకపోతే ఎలా, ప్రజాప్రతినిధులకు పట్టడం లేదంటున్న అన్నదాతలు, మార్కెట్ ధరలు బాగున్నాయని, మద్దతు ధర కంటే ఎక్కువగా లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. సీఎం యాప్ అగ్రివాచ్ లెక్క ఇది అంటూ నివేదికలు కూడా ఇస్తున్నారు. పండించిన రైతులు మాత్రం తమకు మద్దతు ధర దక్కడం లేదని గగ్గోలు పెడుతున్నారు. అయినా అధికారుల లెక్కలు తప్పితే వాస్తవం ఏంటన్నది ప్రభుత్వం దాకా వెళ్ళడం లేదు. రైతులకు ఎంత ధర దక్కుతుందని తెలుసుకునే తీరిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు లేదనే మాట వినిపిస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామనే ఆలోచన వారిలో కొరవడింది. దీంతో కంది, శనగ, మినుము, పెసర, జొన్న పంటలకు సాగు చేసిన రైతులు గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. ఎందుకెంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆవేదన, అసంతృప్తి రైతుల్లో వ్యక్తం అవుతుంది. కంది, పెసర, మినుము సేకరణకు మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నామని చెప్తున్నా వాటి సమాచారం రైతులకు చేరడం లేదు. కంది రైతులు కొన్ని చోట్ల కేంద్రాలకు వెళ్ళిన నాణ్యత పేరుతో కోతలు పెడుతుండటంతో చేసేది లేక అధిక శాతం తక్కువ రేటు ధరలకి దళారులకు అమ్ముకుంటున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదివరకు జగన్ టైంలో అయితే జగన్ వైఫల్యం, అధికారుల వైఫల్యం కాదు అది, లేదా అధికారులు జగన్ దృష్టికి తీసుకెళ్ళకపోవడం తప్పు కాదు. అప్పుడు రాసేవాళ్ళు అప్పుడప్పుడు ఎట్లాంటిది. ఇది అప్పుడే కాన్సెప్ట్కి ఇప్పటి కాన్సెప్ట్కి ఉన్నటువంటి తేడానే ఇక్కడ మనకు కనబడుతుంది. ఇకపోతే